ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎవరు, ఈ టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ల ఎవరెవరు, ఎంతెంత వస్తున్నది, చిత్రగుప్తు ప్రతి ఒక్క చిట్టా మీ ముంగట పెడుతుంది. తులసి చందులాగా బేస్లెస్ మాట్లాడదు, ధ్రువ్ రాఠీ చెల్లెల్లాగా మాట్లాడాడు. చింతపండు నవీన్ పేరు తీసుకొని మాట్లాడుతున్నా, అలా డంకేపే చోట్ మాట్లాడుతున్నా. మీరు డైరెక్ట్గా తీసుకోపోయి కోర్టులకు రెస్పెక్ట్ ఎవిడెన్సెస్ ఇస్తే ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దిస్ విల్ హ్యాపెన్ పోస్ట్ June 4th. చిత్రగుప్తి అలా ప్రతి ఒక్క ఆధారం ఇలా బయట పెడుతుంది. ఇక నాకు మళ్ళీ బూతులు వస్తాయి పరకాల ప్రభాకర్ మీద, కానీ ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్. బికాస్ మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా, పాదాభివందనం చేసి చెప్తున్నా. ఏదో ఎల్లో అలర్ట్ వచ్చిందట రాష్ట్రంలో, అల్పపీడనం వచ్చిందట సముద్రంలో. ఏ అల్పపీడనం వచ్చినా మన పీడ మాత్రం తక్కువైతలేదు. ఇది యాద పెట్టుకోండి మీరు. 2024 సాక్షిగా ఒక్కొక్క చిట్టా అయిపోతే ఒక్కొక్కడు అలా జాతకాలు మళ్ళీ పునః పరిశీలించాల్సిన అవసరం రావాలా. అల్పపీడనం వచ్చింది కదా, వర్షాలు పడతాయి కదా, ఉష్ణోగ్రతలు తక్కువైతాయి కదా అని అంటే మన చిత్రగుప్తుల భానుడే, ఆ ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణుడే ఆశ్చర్యపోవాలా. ఇవాళ కథనం నేను తీసుకొచ్చింది మన చిత్రగుప్తు, మీ చిత్రగుప్తు తీసుకొచ్చింది గదే. ద బిగ్ గేమ్ నేను పెట్టడం కూడా ద బిగ్ గేమ్ అని పెట్టిన. నిన్న కేవలం ఒక ఝలక్ ఇచ్చిన. 120 ఆర్గనైజేషన్స్, అపోజిషన్స్ అండ్ పెట్ జర్నలిస్ట్ ఆర్ వేజింగ్ ఎ బిగ్ నరేటివ్ పోస్ట్ June 4th. ఒకసారి మీరు పునః జర ఆలోచించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయం మీ ముంగటికి నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఒక మామూలు గేమ్ కాదు, ద బిగ్ గేమ్ అని అంట, ద బిగ్ ప్లాన్ అని అంట. నీలు వ్యాస్ ఎవరైతే పక్కకు కూర్చున్నారో ఆమె పక్కకు ద యాజ్ యూజువల్ ట్రెండ్ సెటర్ అని మాట్లాడతారు కదా వామపక్షాలకు. ఇవాళ ఆయన దేవుడు అయిండు. పరకాల ప్రభాకర్ ఆయన ఏం మాట్లాడతలేడు, కానీ నీలు థామస్ బాగా మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో నీలు థామస్ మన పరకాల ప్రభాకర్ గారిని పక్కకు పెట్టుకొని మాట్లాడుతున్నది ఏందని అంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం డీకోడ్ చేసి చూస్తే ఇంటర్వ్యూని కంప్లీట్గా, ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ అని మాట్లాడుతున్నారు. విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ? జన ఆందోళన్ అని మాట్లాడుతున్నారు. కిస్ చీజ్ కా జన ఆందోళన్? ఇష్యూస్ విత్ రిగార్డ్ టు ది కౌంటింగ్ ఆఫ్ ఫేక్ ఓట్స్. ఫేక్ ఓట్స్ అనేది 55 సంవత్సరాల పరిపాలనల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇయ్యాల యాదొచ్చిందని అంటే, ఆ కాడికి వస్తే అపోజిషన్కి ఇయ్యాల యాదొచ్చిందనంటే, ఇయ్యాల ఫేక్ ఓట్స్ని కౌంటర్ చేయాలా అని చెప్పి వాళ్ళకు నెత్తిలకు ఎక్కిందని అంటే, ఒకసారి మీరు ఆలోచించుర్రి అని అంటున్నా. అనుభవించే కంటే ముందు ఆలోచించుర్రి అని చెప్పి ప్రాధేయపడుతున్నా. ఈడికి ఆగిపోయిందా అని అంటే, ఎలక్టరల్ బాండ్స్ విషయం ఆల్రెడీ తీసిరు. నేను ఆడికి వస్తా, ఐఎమ్ సారీ, నేను జంప్ అవుతున్నా. ఇప్పుడు చూడండి మీరు, ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ. విచ్ ఆర్గనైజేషన్? జన ఆందోళన్. కోర్ట్స్ ఆర్ గెటింగ్ రెడీ. కోర్ట్స్కి ఎలక్షన్ని క్యాన్సిల్ చేయనికే, ఉత్తర్వులు జారీ చేయనికే అన్ని ఎవిడెన్సెస్ కొలెక్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ 4 మీరు తీసుకొని చూడండి నేను మాట్లాడినవి. జనాందోళన ఒకటి, పబ్లిక్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి షురువు చేస్తారు. ఆర్గనైజేషన్స్ ఆర్ రెడీ అంటారు, ఫండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇష్యూస్ కౌంటింగ్ ఆన్ ది ఫేక్ ఓట్స్ అని అంటే, చూడు సారు లోక్ తంత్రం డేంజర్లు ఉన్నది. కోర్ట్స్ మీరన్నా పెదవి విప్పరా అని చెప్పి కోర్టులకు ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. 120 సివిల్ సొసైటీస్ ఆర్ రెడీ అక్రాస్ ఢిల్లీ, NCR ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు తెలిసి June 1st అలా ఒక మీటింగ్ కూడా ఉన్నది. నేను అది కూడా బట్టబయలు చేస్తే అలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఎడికేని వస్తుంది, ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎవరు, ఈ టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ల ఎవరెవరు, ఎంతెంత వస్తున్నది, చిత్రగుప్తు ప్రతి ఒక్క చిట్టా మీ ముంగట పెడుతుంది. ఏ నయా భారత్ హై. ఆ గ్యాంగ్లకు ఎవరికి అందరికీ చెబుతున్నా, అంత తేలిగ్గా ఇడిచిపెట్టాం మీ నరేటివ్ని. టార్గెట్స్ పెట్టుకుంటున్నారు దీన్ని కంప్లీట్గా రెజొనేట్ చేయనీకే. ఎస్, ఐఎమ్ యూజింగ్ ఏ కరెక్ట్ వర్డ్ కాల్డ్ రెజొనేట్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 120 ఆర్గనైజేషన్స్. మీరు ఎప్పుడన్నా ఇది ముచ్చట మీరు చూస్తే తెలుస్తుంది. రఫా ఒక లిట్మస్ టెస్ట్ ఉండే బ్రదర్. ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నది ఒక లిట్మస్ టెస్ట్ ఉండే. మన ఆర్గనైజేషన్స్ అప్రమత్తంగా ఉన్నాయా,
మనం ఇది స్టార్ట్ చేయంగానే హల్చల్ ఎట్లయితుంది దేశం మొత్తంలా. గుడ్డి భక్తులు ఎవరెవరు ఉన్నారు, మంకీ సి మంకీ డూ అని అంటాం, మంకీ సి మంకీ డూ అని అంటాం. అంటే అది చేసిరు కదా నేను కూడా పెట్టేస్తా. అది ఏందో కూడా తెలియదు, ఎందుకైందో. నిన్ననే నేను మా కజిన్స్తో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు కూడా పెట్టారు, తెలుసారా స్టేటస్ ఏందో అని అడిగిన మా కజిన్స్ని. అన్న తెలుసా అన్న పెట్టినవు ఇది ఏందో తెలుసా అని అన్న. లే వాళ్ళు పెట్టిరు నేను కూడా పెట్టినా. గిదే ప్రాబ్లం అని అంట నేను మనతోని. ఇదే వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి మీద కేసులు ఉండయి. అదే మీరు ఏదైనా అనుచిత వీళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా పెట్టుండ్రి ఖతం, జిందగీ నా మిలేగి దుబారా మీకిగా. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఆల్ ఐస్ ఆన్ రఫా ఈజ్ జస్ట్ ఎ లిట్మస్ టెస్ట్. ఇక క్యాస్ట్, క్రీడు, రిలీజను ఇక నేను మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ మాట్లాడితే గిరీష్ గారు పొద్దున్నే వచ్చిండు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టనీకని మాట్లాడతారు. బట్ కేవలం గిరీష్ అనేటోడు కాన్స్టిట్యూషన్ బద్ధంగా మాట్లాడిండు, కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా కాదు. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన ఇన్కరెక్ట్ ఉండాల్సిన అవసరమే లేదు నాకు, మనకే లేదు, మన చిత్రగుప్తలు అసలే లేదు. కాన్స్టిట్యూషనల్లో ఏమున్నాయో ఆ అంశాలను తీసుకొని మాట్లాడతాను. నేను నా రేడార్ నా గీత తప్ప నేను అదే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడతా. సో ఈ 120 ఆర్గనైజేషన్స్ అనేది ఏంది? ఈ 120 ఆర్గనైజేషన్స్ ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిసారి? ఈ 120 సివిల్ ఆర్గనైజేషన్స్ అని అంటే ఏమొస్తుంది? వైర్ స్టాఫ్లో వచ్చిన కథనం రాస్తున్నా నేను. May 22, 2024 వచ్చిన కథనం తీసుకొని వచ్చిన చిత్రగుప్త్ తులసి చందులాగా ఫస్ట్ టైం పేరు తీసుకొని మాట్లాడుతున్నా. మేడం తులసి చందులాగా బేస్లెస్ మాట్లాడేది, ధ్రువ్ రాఠీ చెల్లెల్లాగా మాట్లాడాడు. చింతపండు నవీన్ పేరు తీసుకొని మాట్లాడుతున్నా, అలా డంకేపే చోట్ మాట్లాడుతున్నా. మీలాగా బేస్లెస్ మాట్లాడాడు. పంగవేటి జీర్త అట్లాంటి ముచ్చట్లు రావు. కాన్స్టిట్యూషనల్ బద్ధంగానే మేము మాట్లాడతాం. అండ్ వీ విల్ ప్రొవైడ్ ది ఎవిడెన్సెస్ నెసెసరీ టు కిల్ యువర్ నరేటివ్స్. అండ్ దిస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు తులసి చందు టుడే. యూ డేర్ us to challenge this. I'll believe that you are real Tulsi. Otherwise, you please accept that you are the otherwise. 120 సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక దగ్గరికి అవుతున్నాయి అని అంటే దీన్ని రెజోనేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైర్ ఏమన్నదో ఒకసారి చూద్దాం. యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ కాల్డ్ వేకప్ కర్ణాటక, activist, former bureaucrats and expert held a 6-hour long discussion on how to hold the election commission accountable. Why? యాక్టివిస్టులు, బ్యూరోక్రాట్లు, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూర్చొని హోల్డ్ ద ఎలక్షన్ కమిషన్ అకౌంటబుల్ అనంట. ఇన్ని రోజులు ఏం తప్పు చేసింది, ఇప్పుడు ఏం తప్పు చేసింది ఎలక్షన్ కమిషన్? అండ్ వాట్ డూ యూ మీన్ బై సేయింగ్ అకౌంటబుల్? ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త. వాళ్ళ అకౌంటబిలిటీ ఏడ ఫెయిల్ అయింది, వాళ్ళ బాధ్యత ఏడ నెరవేర్చలే ఎలక్షన్ కమిషన్? నాకు ఒక మాట చెప్పుండ్రి. ఎవరా ఎక్స్పర్ట్స్, ఎవరా బ్యూరోక్రాట్స్, ఎవరా యాక్టివిస్ట్? మీ ప్రశ్నల నడుస్తున్న, మీ మధ్యలో నడుస్తున్న ప్రశ్నలకు చిత్రగుప్త జవాబిస్తుంది ఇవాళ. ఇదే ఎక్స్పర్ట్స్, యాక్టివిస్ట్ అండ్ టు దట్ మ్యాటర్ బ్యూరోక్రాట్స్ ఏమని మాట్లాడతారు? ఇవిగో ఇది మళ్ళీ దాని తర్వాత మీడియా ఒక ఫేర్ ఉంటుంది దీని మీద. కవర్, మీడియా కవర్ అని అంటాం కదా, నాకు కవర్ ఇరా అంటాం మనం, సినిమాలలో చూస్తుంటాం. కవర్ కరో అని అంటాడు ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు. ఈడ మీడియా కవర్ దొరుకుతుంది వీళ్ళకు. ఏడికేనని లాస్ట్ ట్రస్ట్ ఇన్ ఎలక్షన్ కమిషన్. సివిల్ సొసైటీ బాడీస్ టు ఫార్మ్ సిటిజన్ విజిలెన్స్ కమిషన్. ఫర్ వాట్? సిటిజన్ విజిలెన్స్ కమిషన్ ఎందుకు? మీకు కోర్టులు ఉన్నాయి, మీరు డైరెక్ట్గా తీసుకోపోయి కోర్టులకు రెస్పెక్టివ్ ఎవిడెన్సెస్ ఇస్తే ఖేల్ ఖతం, దుకాణం బంద్, ముహ్ బంద్ और काम चालू करना सीखो. ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దిస్ విల్ హ్యాపెన్ పోస్ట్ June 4th. చిత్రగుప్తి అలా ప్రతి ఒక్క ఆధారం ఇలా బయట పెడుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని మీటింగ్లు అవుతున్నాయి అనుకున్నావు? ఇవాళ ఒక మీటింగ్ అవుతున్నది ఇక జంతర్ మంతర్ దగ్గర అనుకుంటా నాకు తెలిసి. నిన్న కూడా ఒక మీటింగ్ అయిందో, మొన్న ఒక మీటింగ్ అయిందో, సెవరల్ మీటింగ్స్. ఇవాళ ఫస్ట్కి ఒక మీటింగ్ అయితే మొత్తం షెడ్యూల్ చేసుకున్నారు. కాంగ్రెస్ ఏస్ 4 cards అని అంట. బిహైండ్ కర్ణాటక విన్ శశికాంత్ సెంథిల్, ఎక్స్ IAS టు వార్ రూమ్ హెడ్. Sendil, who quits as Dakshina Kannada DC to look for a way to stem totalitarian attack on the country, strategized
కాంగ్రెస్ 40% కమిషన్ గవర్నమెంట్ అండ్ పే సీఎం క్యాంపెయిన్స్ అగెయిన్స్ట్ బీజేపీ. ఎలక్షన్ అయిపోయినాక కూడా దేశాన్ని ప్రగతిశీలంగా ఎట్లా మాట్లాడదాం, మా ప్రతిభ ఎట్లా పెంచుకుందాం, దేశ ప్రజల ముంగటికి ఎట్లొద్దాం, ఇదొద్దు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజలను ఎట్లా కన్ఫ్యూజ్ చేద్దాం అన్న ఆలోచన, ఆ ఆవేదన, దేశంతో ఏం అనుబంధం ఉన్నది వీళ్ళకు అనంటే దేశ ప్రజలని అవమానం చేసే అనుబంధమే వీళ్ళు ఎప్పుడు ముంగట పెట్టుకున్నారు. To summarize this slide, there are activists, there are experts, there are bureaucrats. For what? To create an accountability for an election commission. Because వాళ్ళకు నమ్మకం పోయిందంట ఎలక్షన్ కమిషన్ మీద. దానికి ఏం చేస్తున్నారు? మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర కలుస్తున్నారు. ఆ ఆహ్వానం కూడా మీకు పెడతీయాలి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. భానుడు కంటే బగ్గుమంటది ఇవాళ. ఎవరి పీపుల్ అన్నానంటే అసలు ఎవరు వీళ్ళు? ఎక్స్పర్ట్సు, బ్యూరోక్రాట్సు, యాక్టివిస్టులు, వీళ్ళందరూ ఎవరు అని చూస్తే పరకాల ప్రభాకర్ అండ్ టీమ్. ఎలక్షన్ కమిషన్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడుతున్నాడు పరకాల ప్రభాకర్. అసలు ఇక నాకు మళ్ళీ బూతులు వస్తాయి పరకాల ప్రభాకర్ మీద, కానీ ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ సెన్సబుల్ ఫ్యామిలీ. పరకాల ప్రభాకర్ ఒక గౌరవమైన కుటుంబంలో నుంచి నేను వచ్చిన కాబట్టి నోరు కంట్రోల్లో పెట్టుకొని పోతున్నా, లేకపోతే ఉత్కారేస్తా నీ జాతకం బయటికి తీస్తే. ఏ పార్టీ కుర్చీలో కూర్చున్నా కాకరి చుంచిర్రు నీ జిందగీ మీద. ఆఖరికి నీ సొంతోళ్ళే నిన్ను కాకరి చుంచిండ్రు. నేను నీ పర్సనల్ లైఫ్కి పోదలుచుకోలే కాబట్టి నేను ఆగిపోతున్నా. గిరీష్ అనేటోడు ఎంత డేటా దొరికినా నీ పర్సనల్ లైఫ్లో ఎవరిని టార్గెట్ చేయడు. నేను ఆ డెకోరం పెట్టుకొని వచ్చిన, నా ప్రాణం పోయినా నేను చెయ్య. సో అందుకే నేను నిన్ను ఆడ నేను ఇడిచిపెడుతున్నా. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఆయన పేరేంది? దేవశ్యామ్ సెడ్ దట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా నెవర్ హ్యాడ్ ది కరెంట్ క్లౌడ్ ఆఫ్ డౌట్స్. చూస్తుర్రా మీరు? యాక్టివిస్ట్ తీస్తా సెల్వాడు ఉన్నది ఇలా. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గుర్దీప్ సప్పాల్. ఎవరెవరు? పరకాల ప్రభాకర్, దేవశ్యామ్, తీస్తా స్టేల్వాడ్, నదీం ఖాన్ ఆఫ్ యునైటెడ్ అగెయిన్స్ట్ హేట్. యాదొచ్చిందా మీకు? ఈ టీమ్ మెంబర్స్ అంతా. లింగ్విస్ట్ అండ్ కల్చరల్ యాక్టివిస్ట్ జిఎన్ దేవి said that the need to be responsible to the idea of democracy, where the idea of democracy have failed in this nation. ఏడ చచ్చిపోయింది డెమోక్రసీ? మీరు సంపకపోతే చాలు. ఈ పేర్లలోనే డెమోక్రసీ చచ్చిపోయింది. తీస్తా స్టేల్వాట్, దేవశ్యామ్, నదీం ఖాన్, గుర్దీప్ సప్పాల్. చచ్చిపోతుంది డెమోక్రసీ ఈయన్నే. ఫార్మర్ లీడర్ నాగేంద్ర, ఏమైనా పేరుంది, Badgalpura Nagendra said that the election of 2024 was between the people of India and the dictator. कौन था भाई ये डिक्टेटर? ध्रुव राठी గారి మాటలు. మోదీ డిక్టేటర్ అట. ధ్రువ్ రాఠీ గారు నరేటివ్ సెట్ చేస్తున్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇగో ఇదే ఫార్మర్ ఇచ్చాదారి ప్రొటెస్టర్లు, వీళ్ళు ఇచ్చాదారి ఆందోళన జీవులు అంటాడు కదా మన మోదీ సర్కార్. వీళ్ళందరూ షురూ చేసి రాట. వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంట, ఎక్స్పర్ట్స్ అంట, బ్యూరోక్రాట్స్ అంట, కూర్చొని డిసైడ్ చేస్తారంట దేశ నరేటివ్ని. ఆలోచించుర్రి. ఇప్పుడు ఈ 120 ఇది ఏంది గిరీష్? 120 ఏంది చూడు. ఇది దియనికే చాలా కష్టమైంది ఫ్రెండ్స్, చాలా కష్టమైంది. డేటా మొత్తం తీసుకురానికే చాలా కష్టమైంది. అసలు ఈ 120 అనేది ఏంది గిరీష్ అనంటే చూడు, ఇలా ట్వీట్లు ఎట్లా కొడుతుర్రు. వన్ ఆఫ్ ది #INB negotiating session left 120 organizations and experts at WHO member states to ensure one health and pandemic prevention. కొత్తగా పాండమిక్ ప్రివెన్షన్ అని చెప్తున్నారు. 120 ఆర్గనైజేషన్స్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ పెట్టి కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? ఏదో సంస్థ, కివి అనే ఒక సంస్థ. ఇంకొకటి REC, proud to join over 120 organizations in defending human rights. ఓ పాండమిక్ ఆప్నికే 120, ఒక హ్యూమన్ రైట్స్ కోసం 120, #120.
ఒక గ్లోబల్ సినారియో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్కాట్లాండ్లో చూడుర్రి. డోంట్ డిలే స్కాట్లాండ్స్ హ్యూమన్ రైట్ బిల్. ఓవర్ 120 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ డిమాండ్ స్కాట్ గవర్నమెంట్ టు కీప్ దేర్ ప్రామిసెస్. ప్రపంచవ్యాప్తంగా ఈ #120ని కాపాడుకుంటున్నారు. ఎందుకంటే నేను దొంగ, నువ్వు దొంగ, మన దొంగలం అందరం దోసుకదిందాం, దేశాన్ని ప్రేమించేటోని మాత్రం తొక్కుదాం. నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఫర్ పాలెస్టైన్ అనేది ఒక చిన్న లిట్మస్ టెస్ట్ మనకు అంతే. ఆడ కూడా 120 ఆర్గనైజేషన్స్ అని చెప్పిండ్రు. ముస్లిం నెట్వర్క్ టీవీ ఓవర్ 120 రైట్స్ ఆర్గనైజేషన్స్ అర్జ్ ప్రెసిడెంట్ జో బిడెన్ టు రెస్పెక్ట్. అమెరికాలో కూడా నడుస్తుంది, అమెరికాలో కూడా పెడుతున్నారు. అంటే ఒక హ్యూమన్ రైట్స్ దగ్గర #120, ఒక పాండమిక్ ప్రివెన్షన్ దగ్గర WHO ట్యాగ్ చేస్తే ఒక దగ్గర #120, పాలెస్టీనియన్ నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఫర్ పాలెస్టీన్ చేస్తున్నప్పుడు #120, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ని హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన అవుతున్నది అని చెప్పి ప్రపంచంగా స్కాట్లాండ్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు #120. అంటే మీరు #120 కొడితే అబ్బా ఏమైపోతుంది భారతదేశంలో అన్నది ఒక గ్లోబల్ సినారియో, ఒక గాసిప్ సినారియో, ఒక అబద్ధపు బూటకం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తులసి చందు, యూ హ్యావ్ ఎనీ నరేటివ్ టు కౌంటర్ దిస్? తులసి చందుని అడుగుతున్నా, మీ ఔకాద్ని మించి ఉంటుంది ఇది కౌంటర్ ఇచ్చుడు. దిన్ దహాడే గిరీష్ దారామోని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఐ డేర్ యూ. #120 మీద ఎక్స్ప్లెయిన్ చేయి. అది భారతదేశానికి ఎట్లా వర్తిస్తుందో ఇది ఒక్కటి చెప్పు. ఐ విల్ గివ్ యూ 60 seconds ఆఫ్ టైం. ఒక షార్ట్ వీడియో చేసినా సరే, లేకపోతే 60 hours చేసినా సరే, దగ్గరుండి చూస్తా, ఆహ్వానిస్తూ వస్తా. 120 ఎందుకు తులసి చంద్ చెప్పు. ఈ సంస్థలకు ఫండింగ్ ఎడికైనా వస్తుంది అని అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ADR. వన్ మోర్ ఛాలెంజ్ టు తులసి చందు టుడే. మీ మీడియాకు చెప్పుర్రి, డేటా తీసుకురమ్మంటారు. వీళ్ళందరికీ ఫండింగ్ ఎడికైనా వస్తుంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీళ్ళకు డేటా ఇస్తున్నాడు. ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎవరు గిరీష్ అని అంటే ఎలక్ట్రల్ బాండ్స్లా మొత్తం డేటా తీసి పిల్లేసిండు కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో. ఇగో ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్సే. ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏం చేసిండు, ఇది ఎలక్ట్రల్ బాండ్స్ ఒక స్కామ్ అని అన్నాడు. స్కామ్ అంటే దేన్ని అంటారు? స్కామ్ అంటే దేన్ని అంటారు? నల్లధనం, పైసలు ఎడికైనా వచ్చినాయి ఎడికైనా పోయినా ఓడికి తెలియదు, దాన్ని స్కామ్ అంటారు. అరే ఎలక్ట్రల్ బాండ్స్లా KYC రూపంలో పైసలు అందినాయి అంటే బ్యాంక్ అకౌంట్లకేం పైసలు పోయినాయి, ఎవడు ఇచ్చిండో తెలుసు, ఎంత ఇచ్చిండో తెలుసు, ఎవడికి ఇచ్చిండో తెలుసు. ఇది స్కామ్ ఎట్లయితుంది? అగో భారతీయ జనతా పార్టీకి ఇంత వచ్చినాయి, ఎందుకు నీకు రాలేదనమాటనా? ఇవాళ నేను అడుగుతున్నా, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రూపంలో ఎన్ని వేల కోట్లు AICCకి అందినాయి? పేపర్లలో కూడా వచ్చినాయి కదా ఈ కథ. బ్లాక్ మనీ పోయింది. అది మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళ రిజిస్టర్లలో దాఖలు చేసుకున్న రికార్డ్ లెడ్జర్ మాట్లాడుతున్నాడు గిరీష్ దారామోని. ఇవాళ చెక్ రూపంలో ఎందుకు ఇయ్యాలి? మీ మీద 110 కోట్ల ట్యాక్స్ ఎవేజన్ ఎందుకు పడ్డది? ఇవి మాత్రం తులసి చంద్ అడగది, ఇవి మాత్రం తొలి వెలుగు రగ అడగాడు, ఇవి మాత్రం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. నోరు ఖరాబ్ అయిపోయింది అది. అలా మా మల్లన్న పేరు తీసుకున్నా, చింతపండు నవీన్ మాట్లాడాడు. మీ ముగ్గురికి కలిపి చెప్తున్నా, మీ ముగ్గురు కలిపి ఒక పోడ్కాస్ట్ చేయరా నాయన, నేను సమాధానం ఇస్తాను మళ్ళీ దానికి. దీని మీద మాట్లాడుండ్రు. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏమైంది? మళ్ళా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంత పంపించింది మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి? దీని మీద మాట్లాడరు. 14,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఒక్కడు మాట్లాడాడు. బట్ 6,000 కోట్ల బీజేపీకి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ మీద నరేటివ్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు యునైటెడ్గా ఉన్నారు. మీ దగ్గర ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి మన ఐకమత్యం కంటే. డేటా సబ్మిట్ చేస్తున్నా మీకు ఒక చిన్న ప్రశ్నలు ఉంటాయి నెత్తిలాలు. కౌంటర్ ఇచ్చేటోడికి డేటా ఉండదు, కేవలం అటు ధమ్కీల మీద నడిపిస్తాడు. ఈడ దమ్దార్ డేటాతో ముంగటికి వస్తే కూడా మీ అప్రహెన్షన్స్ ఉంటాయి. ప్రాబ్లం మీరు, మనం
ఈడు కాగలే. ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనేది అయితే నేను చెప్పినాను, ఇది ఓడి సంస్థ రా నాయన అంటే జార్జ్ సోరోస్ గాని సంస్థ. ఎస్, రమ్మన్ నాతో రమ్మన్. బ్రహ్మకాలంలో లేచి స్లైడ్లు చేసుడు పొరగల మజాక్ కాదు, డేటా తీసుకొనే చేసిన. బ్రహ్మముహూర్తంలో ముహూర్తం పెట్టినామనంటే ఇళ్ళని భస్మాసుర అస్త్రం ఏమంటారు ప్రయోగించనికనే చేసినాం. ఇవాళ ఆవాహనం చేసి చీరుతాం ఇవ్వాలి ఇలా ఒక్కొక్కళ్ళని చిత్రగుప్తులు ఆవాహనం చేసి మరీ చీరుతున్నా, చిట్టాలిపుతున్నా. మీ ఆత్మవిశ్వాసమే నాకు కొండంత బలం ఫ్రెండ్స్, అదే నా బలగం, అదే నా బలం. రండి ఎవరెవరు వస్తారో ఇలా డేటా తీసుకొని. అయితే ఈ ఖేలంతా ఏమైపోయిందనంటే ఇలాది మంచిగా నడుస్తుంది ఫేజ్ 1 దాకా. శామ్ పిత్రోదా గాడు వచ్చి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అని చెప్పి లొల్లి షురూ చేసిండు. ఆడికేని మోదీ అందుకున్నాడు చూడిగా. మోడీ అందుకొని ఇలా నరేటివ్ని బొందల పెట్టి తొక్కుతే ఆడ మొదలైంది. అయితే దానికంటే ముందు ఒక్కటి నేను చెప్పడం మర్చిపోయినా మీకు. ఈ ఏడిఆర్ దగ్గరకు వచ్చేసరికి మౌవా మిత్ర ఏమని ట్వీట్ కొట్టింది చూడుండ్రు మీరు. నేను ఐఎమ్ సారీ, ఇవాళ పెద్దగా పోతుంది న్యూస్ పేపర్, మనం వదులుకున్నా పెద్ద ఫరక్ పడదు ఇవాళ. మౌవా మిత్ర, హియర్ ఇస్ ది డేటా ఫర్ మై కాన్స్టిట్యుయెన్సీ విత్ ది నంబర్ ఆఫ్ ఓటర్స్ కంపైల్డ్ విత్ 24 hours ఆఫ్ పోలింగ్. వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు గివ్ దిస్ అప్ ఫర్ 4 phases? మౌవా మిత్ర మాట్లాడుతుంది. మళ్ళీ ఈడ మాధవిలత హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెంటు, ఆమె ఇగో ఇంత ప్రాబ్లం అవుతుందని చెప్పి లొల్లి పెడితే ఒక్కడు పెట్టాడు, ఆమె కంప్లైంట్ తీసుకోడు. అదే మౌవా మిత్ర మాత్రం 4 phases నా డేటా ఇది, మీరు ఎందుకు పెడతలేరు, ఇది హైలైట్ ఎందుకు అవుతుంది? అందుకనే అంట మన ఐకమత్యంలో ఇదే ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లం ఆడ నాయకులది కాదు, ప్రాబ్లం ఆడ కమ్యూనిస్టులది కాదు, ప్రాబ్లం ఆడ దేశద్రోహులది కాదు, దేశాన్ని విడగొడతానన్న ఆ దేశహీనులది కాదు. ప్రాబ్లం మనది. మనం నోరు పూసుకుంటున్నాం కదా, దేశభక్తులం ఎట్లయితాం? ఆలోచించుర్రి అని అడుగుతున్నా. మై వర్డ్స్ మే బి హార్ష్ టుడే, బట్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్ ఫ్రెండ్స్. ఇలా నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, బట్ ఇది మన అవసరం, దేశానికి అవసరం. ఈ డేటా కలెక్షన్ అండ్ కంప్లైంట్స్ ఎందుకు రాబాయి అని చెప్పి చూస్తే ఇప్పటి వరకు టోటల్ 41 రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. ఇప్పటి వరకు కోట్లకు, రెస్పెక్టివ్ కోట్లకు 41 రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ఒక్కటి కూడా వీళ్ళకు పాజిటివ్ ప్రూవ్ కాలే, అన్ని నెగటివ్ అయిపోయినాయి. కోట్లు పచ్చకట్లు కొట్టినాయి వీళ్ళకు. మళ్ళా ఇవి కోట్లు ఎంటర్టైన్ చేస్తాయని వీళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు. పూనమ్ అగర్వాల్ ఏమని ట్వీట్ చేస్తాడో చూడుర్రి, అని ఫేస్బుక్లోనో అని ట్విట్టర్లోనో. అవార్డు విన్నింగ్ ఇండిపెండెన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట వీడు ఏమని రాస్తాడు, ప్లీజ్ ఫైల్ ఏ కంప్లైంట్ విత్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ రికార్డ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాక్యుమెంట్ దీస్ ఇన్సిడెంట్స్. డేటా వీళ్ళకి అర్థమవుతుంది. డేటా బిడ్డ మీ ఒక్కొక్క ట్వీట్ చిత్రగుప్తు చూస్తుంటుంది. And I from the skies is watching you. ఆ పార్వతి వల్లభుడి ఆశీర్వాదంతో పుట్టిన ఛానల్ రా ఇది. ఆ శ్రీమన్నారాయణుడి పాదస్పర్శతో అడుగులేసిన ఛానల్ రా ఇది. అంత తేలిగ్గా మీ మీద నజర్ ఇడిచిపెడతాను అనుకోకురి మీరు. డేటా డాక్యుమెంట్ చేస్తారనంట. ఐఎమ్ రెడీ విత్ మై డేటా. కోట్ల రేపు ఎవరు సబ్మిట్ చేయకపోతే ఈడికేం టీం పోతుంది చిత్రగుప్తుకేని. బికాస్ మేము చేసే పని మీకు చెప్తున్నా, మొన్న కూడా చెప్పినా, మూవ్ బంద్ కామ్ చాలు. ఐ డేర్ యు ఆల్ ది గైస్. డేటా కలెక్షన్ సెంటర్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఎవడు? ఏడిఆర్ ఫండెడ్. ఎవడికి ఫండ్ చేస్తున్నాడు వీడు? జార్జ్ సోరోస్. శామ్ పిత్రోదా గారు మాట్లాడిన మాటలకు కొంచెం లొల్లయింది. కాంగ్రెస్ అండ్ ఆప్ ఒక మీటింగ్ చేసుకున్నది. లాయర్స్ మొత్తం రెడీ అయినరు. జనాందోళన్ రెడీ అని చెప్పి ఇప్పుడు నీలం వ్యాస్ మాట్లాడుతున్నది. శామ్ గాడు ఓపెన్ చేసిండు, సర్వనాశనం అయింది. కపిల్ సిబ్బల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. వెనుకటికి లోక్తంత్ర ఖత్రేమే హే. ఇవాళ డేటాలు కరెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకు కవర్ ఇస్తుంది మొత్తం ఎవరు? మీడియా. ద వైర్. తులసి చంద్ తెలంగాణలో. మన చింతపండు నవీన్కి అయితే అవకాశం కూడా లేదనుకో ఇంత డేటా మీద మాట్లాడడానికే. నోరు కూడా తిరగదు మనోనికి. మళ్ళీ తలసరి ఆదాయం అంటాడు మళ్ళా. బీబీసీ లాంటి వాళ్ళు మాట్లాడతారు. బీబీసీ మీద కేసు కూడా ప్రూవ్ అయింది. అది మాట్లాడరు ఎవరు. అగో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆపేస్తున్నారు అనే ముచ్చటనే బయటకు వస్తుంది.
ఇలా బీబీసీ ఏం చేసింది, ఎట్లాంటి ఫేక్ నరేటివ్స్ చేసింది, ఆ బీబీసీ చేసిన డాక్యుమెంటరీని రిలీజ్ చేయనిస్తలేరు. దబాకే రక్ దియే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది ఒకటే నడుపుతారు వీళ్ళు. బీబీసీ ఎందుకు కోర్ట్సు దానికి ఈ నుంచి బర్ఖాస్త్ చేసి ఎందుకు పెట్టింది అని అన్న ముచ్చట మాత్రం మాట్లాడరు. ఆ ముచ్చట నేను పనికి రెడీ ఉన్నా. మీరు షురువాత్ చేయర్రి, నేను కామా పెడతా, ఫుల్ స్టాప్ పెట్టా, మీరు షురువాత్ చేయండి. బీజేపీ ఐటీ సెల్ వేసిందని అంట. ఎప్పుడు వన్నదిరా? ప్రతిరోజు మీదే ఉంటుందా? మీ మైదానంలో మిమ్మల్నే మైదాపిండి చేసి విసుకుతాం బిడ్డ. వాక్స్ పేపర్లలో ఛానళ్ళల్లో వస్తాయి, చూడు ఏమని వస్తున్నాయో. ఎవ్రీవన్ ఈజ్ అబ్సల్యూట్లీ టెరిఫైడ్ ఇన్సైడ్ ఎ యూఎస్ హ్యావ్ ఏ సీక్రెట్ వారెంట్స్ అమెరికన్ క్రిటిక్స్. ఇంకేమని రాస్తారు? Interviews with political figures, experts and activists reveal sustained campaign where Narendra Modi government threatens American citizens and permanent residents who dare to speak decline of the state's democracy. అమెరికన్ సిటిజన్స్ని మనం థ్రెటన్ చేస్తున్నామంట. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా, పాదాభివందనం చేసి చెప్తున్నా. ఎలక్షన్ ఒక ఘట్టం, మన చైతన్యమే దీనికి సొల్యూషన్, మన గర్జననే దీనికి పరిష్కారం, తిప్పి కొట్టడమే మన తపస్సు. వాక్స్ ఆర్డర్ రాస్తున్నాడు. ఇగో ఇవి తీసుకొచ్చి రేపు ట్వీట్లలో పెడతారు మనకు. అమెరికన్ సిటిజన్స్ని ఏడ థ్రెటన్ చేసిండు మోడీ? కంట్రీ డెమోక్రసీ ఏడబోయింది? డెమోక్రసీ ఆలజ్జచ్చింది ఎవడైతే దేశాన్ని విడగొట్టాలని అంటున్నాడు. సంఖ్యలు ఆడికి పడుతున్నాయి ఎవడైతే అవినీతి చేసిండో. జైల్లో లాళ్ళు కూసుంటున్నారు ఎవరైతే దారు చోర్లు ఉన్నారో. అకౌంట్లు ఆన్లైన్ బంద్ అవుతున్నాయి ఎవరైతే ట్యాక్స్ ఎవేడ్ చేసిర్రో. ఈడీ, సిబిఐ, లేకపోతే మోడీ ఈడీ అని అంటారు కదా వీళ్ళు. నేను ఆడికే వస్తున్నా. మోడీ ఈడీ వాళ్ళకే సంఖ్యలు వేస్తున్నాయి ఎవరైతే ఖేడీలు ఉంటారో. ఇంకా ఆగిపోలే, స్టేట్మెంట్ చూడుర్రి, బీపీ రేజ్ అవుతుంది. ఇన్ సమ్ వేస్ ది ఇండియన్ క్యాంపెయిన్స్ ఆర్ మోర్ బ్రిజైన్ దెన్ రష్యాస్ మెడ్లింగ్ ఇన్ 2016 ఎలక్షన్. వైల్ నో ఎవిడెన్స్ హెస్ ఎమర్జ్డ్ దట్ రష్యా థ్రెటన్డ్ హార్మ్ అగెయిన్స్ట్ అమెరికన్ సిటిజన్స్ అండ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇండియా హ్యాస్ బీన్ కాట్ డూయింగ్ సో రిపీటెడ్లీ. రష్యా ఏం దొరకలేదంట ఎవిడెన్స్లు, కానీ ఇండియాలో మాత్రం దొరికినదంట. లాస్ట్ సెంటెన్స్ అయితే ఇంకా డేంజర్ ఉంటుంది. India campaign is working as intended, muting stateside criticism of India's autocratic turn under Modi and his Bharatiya Janata Party. మోదీ ఒక నియంత పాలన లెక్క, ఆటోక్రాటిక్ రూల్, డిక్టేటర్ లెక్క తీసుకోబోతున్నాడు అని చెప్పి ఈ వాక్స్ లాంటి ఛానళ్ళు మాట్లాడతాయి.